మహిళలు బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటూ ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక సుందరయ్య భవనం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం గంప అనంతమ్మ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఐఎన్ సుబ్బమ్మ, షేక్ ముంతాజ్ గార్లు సంయుక్తంగా మాట్లాడుతూ మహిళలపై హింస బహురూపాల్లో పెరుగుతూనే ఉందని, ఇంట బయట మహిళలు బాలికలపై జరుగుతున్న హింస వ్యక్తిగత వ్యవహారం కాదని, సమాజం, కుటుంబం, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ మహిళలకు న్యాయం, భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలని, కానీ ఆ విధమైన చర్యలు లేవని, స్త్రీల శరీరాన్ని ఒక ప్రాపర్టీగా చూస్తున్నారని, స్త్రీలు నో అంటే వారి అభిప్రాయానికి విలువ, గౌరవం ఇవ్వకపోగా సామూహిక లైంగిక దాడులకు తెగబడుతున్నారని, ప్రజా ప్రతినిధులు, స్వామీజీలు, బాబాలు, న్యాయవాదులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు కావని, ప్రజాగ్రహంతో కేసులు నమోదైన రాజకీయ నాయకుల పలుకుబడితో శిక్షల నుండి తప్పించుకుంటున్నారని, మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు వారి వస్త్రాలు, హావభావాలు, ప్రవర్తన రెచ్చగొట్టే విధంగా ఉండటం వల్లనే నేరాలు జరుగుతున్నాయని రాజకీయ నాయకులే నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తున్నారని, 4 ఏళ్ల చిన్నారుల మీద అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయని, విధి నిర్వహణలో ఉన్న కలకత్తా జూనియర్ డాక్టర్ మీద పాశవిక హత్యాకాండకు పాల్పడ్డారని, మానవత్వాన్ని మరిచిపోయి మహిళలను సరుకుగా చూపే విష సంస్కృతి కొత్త రూపాల్లో రాజ్యం మేలుతుందని, వ్యాపార ప్రకటనలు, సినిమాలలోనూ వ్యాపార కోణంతో స్త్రీని అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని, ఏ వస్తువులు అమ్ముకోవాలన్నా స్త్రీల ఆత్మగౌరవాన్ని ఎరచూపుతున్నారని, 1986లో అశ్లీల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిన ఆ తర్వాత సోషల్ మీడియా, టీవీలు, ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి వాటికి వర్తింపచేస్తూ 2000లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం చేశారు. ఇందులో సెక్షన్ 67 కింద అసభ్య శృంగార చిత్రాలను తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఒక మహిళ మీద జరిగిన దాడి ఆమె జీవించే హక్కుపైన, గౌరవంపైన దాడి వంటిదే. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రభుత్వాలు ఘటన జరిగినప్పుడు కంటి తుడుపు చర్యలే తప్ప నేరాలను అరికట్టేందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. మాదక ద్రవ్యాలు, మత్తుమందులు, అశ్లీల సినిమాలు, సాహిత్యం, సోషల్ మీడియా, సెల్ ఫోన్లో నీలి చిత్రాల వలన వయస్సుతో నిమిత్తం లేకుండా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు బలవుతున్న వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరి సామూహికంగా హత్యం చేస్తే మరి వాళ్ళ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు మాత్రం చోద్యం చేస్తూ ఉంది. అదే కాదు, మన అన్ని నలుమూలల నుంచి కూడా ఈరోజు ఆమె పైన ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి ఆందోళన చేస్తే ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటా ఉంది. అంతేకాదు, ఈరోజు మహిళలపై జరిగే ఏ అత్యాచారం పైన కానీ, ఏ అసాంఘిక కార్యక్రమం జరిగినా కూడా దాని వెనక మద్యం తాగే ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి గతంలో మనకు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏమని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మద్యం పైన నియంత్రణ ఇస్తామని చెప్పింది. అట్లాంటి పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. పైపెచ్చు ఇంకా మద్యం షాపులను విస్తరింపజేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు డాక్రా గ్రూపుల ద్వారా ఇస్తామని చెప్పింది. ఈరోజు ఆ ఊసే లేదు. కాబట్టి వెంటనే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలపైన వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఆ విధంగా అమలయ్యేటట్లు చూడాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను మహిళా సంఘంగా. అంతేకాదు, ఎన్నికల ముందు ఏం చెప్పింది, కడప రాష్ట్ర విభజనకు ముందు ఏం చెప్పింది, కడప ఉక్కు ఫ్యాక్టరీ మేము పెడతామని చెప్పినారు శ్రీని ఆధ్వర్యంలో. ఈరోజు దాన్ని మూసేలేదు. అంత ముందున్నటువంటి ప్రభుత్వాలు కానీ, మొన్నొచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ శిలాఫలకాలకే పరిమితం అవుతా ఉంది. అందుకని ఈరోజు నిరుద్యోగము కడప జిల్లాలో విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉండడం వల్లనే విశాఖపట్నం అంతా విస్తరించింది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా పెట్టిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకుండా అధికారులు వాళ్ళ అవసరాలకు వాళ్ళ ఉత్సవాలు వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చూపడం చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు రోడ్లపైన ఎక్కి ఏమైనా నినాదాలు ఇస్తూ వాళ్ళకు జరిగే అన్యాయాల మీద ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చిన్నపిల్లల మీద అత్యాచారాలు, మద్యపానాలు, మహిళల పైన ఇప్పుడు రోడ్ల మీద మహిళలు ఎక్కువ తిరగాలనే కూడా అంత భయంకరంగా దాడులు చేయడం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వాలు చూసి గుడ్డిమొబ్బుకు పోతున్నారే కానీ దాని మీద కొత్త ప్రభుత్వం అనేది కొత్త చట్టం తీసుకొచ్చి మహిళలకు ఒక స్వేచ్ఛనిద్దామనే ఆలోచన ఏ అధికారాలకు